పురాణం అంటే లోకంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఈ పదాన్ని మనం ఎలా సమన్వయం చేసుకోవాలి? పురాణమిత్యేవ న సాధు సర్వం. పురాణాల్లో ఉన్నవన్నీ కూడా మనకు హితాన్ని బోధించేవి కావు. ఒక్కొక్కసారి కొన్ని ఆ కథనాలు వ్యతిరేకార్థంతో ఉండగా మనం వాటిని విశ్లేషణ చేసి అందులో ఉండే గూఢార్థాన్ని స్వీకరించాలి. అలాగే పురా అపి నవం. పురాణం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా ప్రహ్లాద చరిత్ర మళ్ళీ ఆకర్షణీయంగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా భాగవత పురాణాంతర్గతమైన కథ మకరి అంటే మొసలి, గజం అంటే గజేంద్రుడు, ఈ వృత్తాంతం ఇలాంటివి ఎన్నో ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. గజేంద్ర మోక్షణ కథని మనం ఉదాహరణగా స్వీకరిస్తే ప్రతిసారి కొత్తగానే అమ్మవారి కాలి అడుగులు వేసే విధానం దగ్గర వర్ణన మొదలు పెడితే పోతనామాచుల వారి ప్రాకట్యం అద్భుతం, శబ్ద విచక్షణ వివేచన, భక్తిరస ప్రాధాన్యత, వాటి చదువుతూ ఉంటే విన్న కొద్దీ శబ్దాలంకాల సరళిలో పడి అలా వెళ్ళిపోతూ ఉంటాం మనం. తన వెంటన సిరిలచ్చి వెంటన బ్రోధ వ్రాతంబు అలా వెళ్ళిపోతూ ఉంటుంది మన మనసు కూడా. ఆయన వెనకాదలే ఆ బాలగోపాలమున్ అన్న శబ్దంలో మనం కూడా చేతులు కట్టుకుని ఆ స్వామి వెనకాదలే పడిపోతూ ఉంటాం. గజేంద్రుడు నన్ను రక్షించును స్వామి అన్నాడు. గజేంద్రుడిని రక్షించాలి, అక్కడనే ఉండి చక్రాన్ని వదిలిపెడితే అయిపోయేది. పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చాడు? ఆ గజేంద్రుడు అలా రమ్మన్నాడు కాబట్టి, రావే ఈశ్వర కావే వరద చూడవే రావే అని అన్నాడు. వచ్చు చూడు నేను ఇలా ఉన్నాను. వచ్చాడు, చూచాడు, రక్షించాడు, బాగానే ఉంది. గజేంద్రుడిని రక్షిస్తే సరిపోతుంది, మరి మొసలిని ఖండించడం ఎందుకు? అదేం పాపం చేసింది? తన నీళ్లలో తాను ఉంది. ఈ గజేంద్రుడే మదంతో ఆ సరస్సు అంతా అకతలాకుతలం చేసి నీళ్ళంతా పైకి బురదంతా కిందికి భీపత్వం సృష్టించి పైగా కనురెప్పలు కూడా లేవు, ముసలి కన్నీరు గారుస్తూ వచ్చిన ఏనుగును పట్టుకున్నాడు. ఆయన వృత్తి ఆయన చేశాడు. నా ఇల్లు పాడు చేసింది కాబట్టి నేను పట్టుకున్నాను అన్నాడు. అంత మాత్రం చేత విష్ణువు చక్ర ప్రయోగం చేసి సూర్యకిరణం వలె చక్రం వలె అలా రెండు ముక్కలుగా చేయడంలో అంతరార్థం ఏమిటి? మొసలికి శాప విమోచనం. మొసలి కూడా హాహాహు అనే ఒకనొక శాపంతో ఉన్నటువంటి గంధర్వుడు. పురాణాలు చదివే కొద్దీ కొత్త రుచిని మనకు ఇస్తూ ఉంటాయి. కొత్త అర్థాలు, కొత్త భావాలు. తెలిసిందే కదా అనకుండా మళ్ళీ చదువుతూ ఉంటే ఓహో ఇదే అర్థం. మన మనస్సు కూడా ఈ గజేంద్రుడి వలె సంసార మాయలో పడిపోతున్నదే, వీటిలోంచి బయటపడాలి. ఇలాంటి ఓలికి కలగడం కోసమే పురాణాలు మళ్ళీ చదవాలి అని చెప్తూ ఉంటారు. ఇది పురాణం అన్న శబ్దానికి మనం తీసుకోవాల్సిన అర్థం.